నమస్తే రాజుగారు, నమస్తే. రా 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 రా. నమస్కారం. నాయుడు బావా, నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, నువ్వే ఎదురయ్యావు. మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా? లేదు రాజుగారు, పక్కూరికి వెళ్ళారు. ఏమండి? ఏం లేదురా, రేపు మన అపర్ణ అర్జున్ల నిశ్చితార్థం. ఏ, మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా రావాలి, ఇది నా మాట. ఉదయాన్నే వచ్చి అన్ని పనులు చూసుకోవాలన్నది మీ అత్తయ్య మాట. ఏ, ఎవరి మాట? అదేరా మీ అత్తయ్య రాజ్యలక్ష్మి మాట అంటున్నాను. మా అత్తయ్య గారు మాట. అయ్యి బాబోయ్, తప్పకుండా వస్తామండి. మా అత్తయ్య గారు చెప్పి ఇంకేంటి? ఎరా ఎన్నవా? ఇదిగో దారిలో కనబడి చెప్పి వెళ్ళిపోయాడని అనుకోవద్దని మీ నాన్నగారితో చెప్పు, సరేనా? బయట రాజు మీరు మేము ఎందుకు ఫీల్ ఎక్కడ చెప్పారన్నది ముఖ్యం కాదు, మా రాజువారు మాకు చెప్పారా లేదా అదే ముఖ్యం. ఇంతకీ నీ పెళ్లి సంగతి ఏమైంది నాయుడు బావా? అమ్మాయి తరపు వాళ్ళు ఒప్పుకున్నట్టేనా? నాయుడు బాబుకు పెళ్ళా? ఎప్పుడు బాబు? అదేమిటి, ఎప్పుడు పక్కనే ఉంటావు, నాయుడు బాబుకు పెళ్లి కూతురిన సంగతి తెలీదా? ఎవరో అమ్మాయిని ఇష్టపడ్డాడట, ఆ అమ్మాయి కూడా వీడిని ఇష్టపడిందట. ఏదో చిన్న ఇబ్బంది వల్ల ఆగిందని మొన్న దారిలో కనబడినప్పుడు చెప్పాడు. ఎరా, ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ తొలగినట్టేనా? తొలగిపోయినట్టేనా అంటే తొలగిపోయినట్టేనండి. కాకపోతే మా రాయుడు మొక్కలు పెంచుకునే వాడికి కుక్కలు పెంచుకునే వాడికి పిల్లని ఎవరెత్తారు రాజావారు? కరెక్టేగా. అసలు నాయుడు బాబుకి ఏం తక్కువ అని? ఇలాంటి మంచి మనసు ఉన్నవాడిని భర్తగా పొందాలంటే ఆ అమ్మాయి పెట్టి పుట్టుండాలి, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. రాజావారు 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 ఏది మళ్ళీ చెప్పండి ఒకసారి. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తానురా. ఏమ్మా, ఇలాంటి మంచి మొగుడు దొరకద్దు? ఆయన మీకు అర్థమయ్యే ప్రయోజనం ఏంటండి? అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థం కావాలి కానీ. ఏ అమ్మాయి వాళ్ళు ఒప్పుకోవడం లేదా? అమ్మాయి ఒప్పుకోలేదు రాజావారు. అదేమిటి, మొన్న కలిసినప్పుడు అమ్మాయి సైడ్ నుంచి ఓకే అయిపోయిందని చెప్పావుగా? ఓకే అయిపోయిందని అనుకున్నానండి, కాకపోతే తర్వాత తెలిసిందండి ఇది అబద్ధం అని. ఆ అమ్మాయి చూపులు ఆకాశం మీద ఉన్నాయని అప్పుడు అర్థమైంది. సరే, ఆ అమ్మాయి ఎవరో చెప్పు, నేను మాట్లాడతాను. ఆయన రాజు గారు ఇంత చిన్న చిన్న విషయాలకి మీకు ఎందుకు గడిచిరామా, నేనే చూసుకుంటాను. అయినా నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే స్నేహ నన్ను ఎగతాళి చేసింది. ఏంటి, నిన్ను కూడా ఇష్టపడతారా, నీలాంటి కూడా ప్రేమిస్తారా అని నా మీద జోకులు వేసిందండి. స్నేహ ఎలా అన్నాక ఆ అమ్మాయి నన్ను కాదనడంలో తప్పే ఉందండి. చాలా తప్పు. ఒక మనిషిని ప్రేమించడానికి, ఇష్టపడడానికి చూడాల్సింది అతని మనసే కాని శరీరం కాదు. ఎందుకంటే ఎంత అందంగా ఉన్నా, ఎంత అద్భుతంగా ఉన్నా ఈ శరీరం నిన్నున్నట్టు ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. దీన్ని నమ్ముకుని మనిషి అర్హతని అంచనా వేయడం పిచ్చి పని. ఏం చెప్పారు రాజావారు? స్నేహ బలి చెప్పారు కదా. అయితే రాజావారు ప్రేమించబడే అర్హత నాకుందంటారా? నీకేంటి నాయుడు బావా, నువ్వు నోరు తెరిచి అడగాలే గాని ఏ ఆడపిల్ల తండ్రి అయినా కళ్ళు మూసుకొని నీకు పిల్లనిస్తాడు. అది చాలుగా నీకెంత అర్హత ఉందో చెప్పడానికి. అయ్యి బాబా, ఎన్నో సూరే, చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ రాజువారు. ఇది స్నేహ విన్నావా, నేను అడిగితే ఏ ఆడపిల్ల తండ్రి అయినా కాదనరట. ఎప్పటికైనా ఒప్పుకుంటావా నేను ఆ అమ్మాయిని ఇష్టపడడం తప్పు కాదని? దానికి ఏం తెలుసుంటా చిన్నపిల్ల, అవగాహన లేక ఏదో అని ఉంటుంది, దాని మాట పట్టించుకోకు. నువ్వు వెళ్ళి అమ్మాయితో గట్టిగా మాట్లాడు, విన్నదా సరే, లేదంటే నేను నీతో వచ్చి తల్లిదండ్రులు నొప్పిస్తాను. అయ్యో బలవరాజు, దేవుడే వరం ఇచ్చాక ఇంక నేనేమంటాను. అయినా మీరు లేకుండా, మీ ఆశీర్వాదం లేకుండా నా పెళ్లి జరగదు. సరే, నేను ముందు ఆ అమ్మాయితో మాట్లాడతాను, ఆ అమ్మాయి నిర్ణయం చెప్పాక ముందు మీకే చెప్తాను. సరే, ఇదిగో పెళ్లి ఆడావిళ్ళ పడిపోయి నిశ్చితార్థం మర్చిపోవద్దు, పొద్దున్నే వచ్చాయి. అయ్యి బాబు, రాజావారి ఇంట్లో ఆఫర్ నిశ్చితార్థం అంటే మరి నేను ఎలా మర్చిపోతాను? కంపల్సరీ వస్తా. సరే, ఉంటాను. ఉంటా రాజావారు, ఉంటానే. రాజావారు మనకి ఓకే అన్నమాట. అవును, ఇందాక అడిగావు కదరా? అవునండి. ఈ నెల నుంచి జీతం పెంచమన్నావు కదా, ఓ 10 రూపాయలు పెంచేస్తాను రా. ఎంజాయ్ చేసుకో, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. పదా
ఉండవే. అమ్మా ఈ డ్రెస్ ఎలా ఉంది? నువ్వు ఏ డ్రెస్ లో అయినా అందంగా ఉంటావు. అక్క ఒక్క నిమిషం. ఫోటో ఎందుకు తీస్తున్నావే? అర్జున్ బావకి పంపించడానికి. ఎందుకు? ఈ డ్రెస్ ఎలా ఉందో ఆయన చెప్తాడు కదా. చంపేస్తానేమనుకున్నావు? ముందా ఫోటో డిలీట్ చేయి. ఊరికే అన్నానక్క. నిజంగా పంపిస్తానా ఏంటి? పొరపాటున అర్జున్ బావ ఈ డ్రెస్ లో నేను చూసి మూర్చపోయాడే అనుకో, నిశ్చితార్థం ఆగిపోతుంది కదా. నోరు మీవే. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? వదిలేయమ్మా, అదేదో సరదాగా అందులే. ఏమిటే సరదా? ఇలాంటి మాటల సరదాగా అనేది? అమ్మా తల్లి, ఏదో ఫ్లోలో అనేసాను, వదిలే. అమ్మా ఈ నెక్లెస్ బాగుందా? ఏంటి? చాలా బాగుంది. సూపరా! ఈ నెక్లెస్ లో మా అక్క అద్భుతంగా ఉందా? వెంటనే నిశ్చితార్థానికి వచ్చేయాలనుందా? ముందు మా అక్కకి ఇస్తాను బావా, నువ్వే మాట్లాడు. మాట్లాడు. ఏ అక్క మాట్లాడు బావా. అర్జున్ హాయ్ బేబీ, మరీ అంత సిగ్గుపడకమ్మా. నిన్ను అక్క అక్క నా ఫోన్. ఆగు. ఆగండి. ఆగవే అక్క, ప్లీజ్ వదిలే. ఆగమంటుంటే సారీ అక్క, సారీ. అరే, ప్లీజ్ అరే. వదిలే. అది సారీ చెప్తుందిగా, వదిలేవే. ఎప్పుడు నువ్వు దానికే సపోర్ట్ చేస్తావు? అడిగితే చిన్నది కదా అంటావు. చూడండి నాన్న. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? లారు ముద్దుగా కళ్ళ ముందే పెరిగిన బిడ్డ అత్తారింటికి వెళ్ళిపోతుందంటే ఇది కళా నిజమా అనిపిస్తోంది. ఏదేమైనా నీ కళ్ళల్లో సంతోషం చూసి ఎన్నాళ్ళయిందో. అర్జున్ మీద అంత ఇష్టాన్ని పెంచుకున్న విషయం మా దగ్గర ఎందుకు దాచావమ్మా? నాన్న, నన్ను కలెక్టర్ చదివించాలనుందని నా చదువు అయిపోయాక మీరు చాలాసార్లు చెప్పారు. అదే మాట నేను చదివేటప్పుడు ఎందుకు చెప్పలేదు నాన్న? నీకంటూ ఒక ఇష్టం ఉంటుంది. అలాంటప్పుడు నా ఇష్టాన్ని బలవంతంగా నీ మీద రుద్దడం ఇష్టం లేక నా ఇష్టాన్ని చెప్పడం కేవలం హక్కు, కానీ ఎదుటి వాళ్ళ ఇష్టాన్ని గౌరవించడం మన బాధ్యతమ్మా. అందుకే నీ ఇష్టం ఏంటో తెలుసుకునేంత వరకు నా ఇష్టం గురించి చెప్పలేదు. నేను అంతే కదా నాన్న. నా ఇష్టాన్ని చెప్పి మిమ్మల్ని కష్టపెట్టే కంటే మీ ఇష్టం ఏంటో తెలుసుకుని ఆ తర్వాతే నా ఇష్టాన్ని చెప్దామని ఆగాను. నీ ఇష్టానికి వ్యతిరేకంగా నీ పెళ్లి జరుగుంటే? మీ ఇష్టానికి వ్యతిరేకంగా నేను చదివినప్పుడు మీరెలా ఊరుకున్నారో నేను కూడా అలాగే ఊరుకునేదాన్ని నాన్న. చదువు వేరు, జీవితం వేరమ్మా. కానీ ఆ జీవితం వచ్చింది మీ వల్లే కదా నాన్న. మీ సంతోషం కోసం నేను బాధపడగలను, కానీ నా సంతోషం కోసం మిమ్మల్ని బాధ పెట్టలేను నాన్న. అదేనమ్మా మా భయం. మేమెక్కడ బాధపడతామోనని అర్జున్ని ఇష్టపడిన విషయం మా దగ్గర దాచిపెట్టావు. అదృష్టం బావుండి నిజం తెలిసింది. లేదంటే నిన్నెవరికో కథబెట్టుంటే జీవితాంతం మేం బాధపడుతూ ఉండేవాళ్ళం. అయినా నీ ఇష్టాన్ని నెరవేర్చడం కంటే సంతోషం మాకేముంటుంది చెప్పు? 600 ఈ పెళ్లి చేసి తీర్తాను. అవునవును, మావయ్య గారు అన్నారంటే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. జరుగుతుంది ఏమిటి, జరిగినట్టే. ఈ నిశ్చితార్థాలు, తాంబూలాలు అన్ని సాంప్రదాయం కోసమే. నా దృష్టిలో అర్జున్ ఇంటి అల్లుడు అయిపోయినట్టే. కీర్తి, ఒసే కీర్తి, నాకు అలా చూడది. కీర్తి, ఎక్కడ పెట్టనా? నాయ్ బావా, నువ్వు రెడీ అయిపోయావా? రారా, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆగగగగగు ఏటి అసలు చింతమన్న నాటకంలో సుబ్బిసెట్లాగా మొహానికి బెత్తడి పౌడర్ పూసి రెడీ అయిపోయావు, నాతో పాటు రెడీ అంటున్నావు. ఎక్కడికి వెళ్తావు అసలు? ఎక్కడికేటి? నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికే. అంటే రాజావారు ఆపర్ నిశ్చితార్థానికి నిన్ను కూడా పిలిచారేటి? నిన్ను కుటుంబ సమేతంగా పిలిచారు కదా, నేను మీ కుటుంబంలో నెంబర్ లాంటి దాన్ని కాబట్టి రెడీ అయిపోయి వచ్చేసాను. వద్దంటే చెప్పు, వెళ్ళిపోతాను. సరే సరేలే, ఫీల్ అయిపో మాకు. ఇదిగో ప్యాకెట్లో జోకర్ లాంటిదాను నువ్వు. ఆట బాగుంటదిలే, రా చూద్దాం. ఏట్రా హీరోలా టిప్ టాప్ గా తయారయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి ఏంటన్నా మది మరుగుగానే వచ్చిందా? మర్చిపోయావు నువ్వు. ఈ రోజు ఆపర్ణ ఇస్తార్థం
మర్చిపోయావు నువ్వు చే రావా కుదరట్లేదురా నర్సరీలో మందు కొట్టించాలి నేను తర్వాత వస్తానులే నువ్వు వెళ్ళు. మీరు రాకపోతే రాజావారు ఫీల్ అవుతారేమో. ఇది పెళ్లి కాదు కదమ్మా, ఎంగేజ్మెంటే కదా. అడిగితే ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళాడని చెప్పు. సరే సరే నేను చూసుకుంటానులే, ఏం చేస్తా. జాగ్రత్త. అలాగే ఇదిగో వసంత, ఓసారి నేను సరిగ్గా చూడు. ఈ డ్రెస్ లో ఎలాగొన్నాను? లేచిపోయిన మొగుడు నాటకంలో కూచిపూడి డాన్సర్ లాగా ఉన్నా. ఇదే పోలికి దరిద్ర పోలికే వచ్చి నిన్ను అడిగాను చూడు నన్ను. ఏంట్రా గొడవ పడుతున్నారు? ఓసే చాలా కరెక్ట్ టైంకి వచ్చావు. నువ్వు చెప్పే ఈ డ్రెస్ లో ఎలాగొన్నాను? నీకేంట్రా సోగ్గాడు సినిమాలో శోభన్ బాబులా ఉంటావు. అది అది పోలికంటే ఎరగదీసావు. రింగు 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 చూసి కూడా పోల్చలేకపోయాడే తింగరదానా నువ్వు. చా అబ్బా, రింగ్ ఉన్న వాళ్ళందరూ శోభన్ బాబులు అయిపోతారా? అలా అయితే మా ఇంట్లో దూడకు కూడా 3 రింగులున్నాయి. అంత మాత్రాన అది శోభన్ బాబు అయిపోతా? చాలా ఆపు వసంత. అన్నయ్య, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలిరా. ఏటి చాలా ఇది చెప్పు. ఏటి? ఏం లేదురా, నిన్న రాజావారి మాటలు విన్నాక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏటిది? నువ్వు స్నేహన్ ప్రేమిస్తున్న విషయం రాజావారికి చెప్పేరా. అయ్య బాబు, మధుండి మాట్లాడుతున్నావు నువ్వు. స్నేహాన్ని లవ్ చేస్తున్న విషయం రాజావారికి చెప్తే ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? స్నేహకి నీకు పెళ్లి చేస్తారు. ఏటకారమా? కాదురా, నమ్మకం. నిన్న రాజావారితో మాట్లాడినప్పుడు ఆయన నీ గురించి చెప్పిన మాటలు గుర్తున్నాయా? ఇలాంటి మంచి మనసు ఉన్నవాడిని భర్తగా పొందాలంటే ఆ అమ్మాయి పెట్టి పుట్టుండాలి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. నీలాంటి వాడికి భార్యగా రావాలంటే పెట్టి పుట్టుండాలి అన్నారు. నీ మనసులో స్థానం సంపాదించాలంటే ఆ అమ్మాయి అదృష్టం అన్నారు. నీలాంటి గుణవంతుడు అల్లుడుగా రావటానికి వాళ్ళ అమ్మా నాన్న ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అన్నారు. అంటే ఆయన మనసులో నువ్వంటే ఎంత గౌరవం ఉందో, నీ మీద ఎంత గొప్ప అభిప్రాయం ఉందో ఆ మాటల్ని బట్టే అర్థమైంది. నీలాంటి వాడు నాకు అల్లుడైతే ఎంత బాగుండో అని అనుకుంటారేమో అనిపిస్తుంది. అందుకని అపర్ణ అర్జున్ల ఎంగేజ్మెంట్ కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అలాంటి ఆనంద సమయంలో నీ ప్రేమ సంగతి చెప్పేశావనుకో, వెంటనే ఒప్పేసుకుంటారు. కరెక్టే, కానీ వాళ్ళ ఎంగేజ్మెంట్ సమయంలో నా లవ్ గురించి చెప్తే కరెక్ట్ అంటవా? కరెక్ట్ అంటావేటి? ఇదే కరెక్ట్. ఇంకా స్నేహాన్ని నమ్ముకున్నావనుకో, చివరికి ఏ అమెరికా వాడితో ఏ మనం ఎక్కేద్ది. అప్పుడు నువ్వు కూడా నాతో పాటు దేవదాస్ నాటకంలో దేవదాస్ పాత్ర చెయ్యాల్సి వస్తుంది. నా మాటిని చెప్పేనాడు బావా. చెప్పేరా అన్నయ్య? ఇదిగో, నీ ప్రేమను నిజం చేసుకోవడానికి ఇంతకు మించిన మంచి సమయం రాదు. నువ్వు ఒక్కసారి ధైర్యం చేసి రాజావారితో చెప్పు. ఆయన స్నేహను బతుకులాడో భయపెట్టో బుజ్జగించో నీకిచ్చి పెళ్లి చేస్తారు. అంతగా నీ వల్ల కాకపోతే చెప్పు, నీ బదులు నేను వెళ్ళి చెప్తాను. అయ్య బాబాయ్, వసంతా నీకు దండ పెడతానే బాబు. కొమ్ముంచికి తల్లి, నా బాధలో నేను పడతాను. ఎప్పుడో నువ్వు చేయింది చాలు. సరే, ఏం చేస్తాం చెప్తాను. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్స్. నువ్వివ్వా? థ్యాంక్స్. వెళ్తానే. ఈ ఒక్క మాట కాదని అమ్మ మాట కాదని వచ్చి దీన్ని చేసుకుంటాడా? సర్లే చేసుకొని ఆ తర్వాత జీవితాంతం వాడికి నా మొహం చూపించును. వాడి గడపలో కాలు కూడా పెట్టను. ఈ పని మనిషి బతుకులకి అమెరికాలో చదువుకుంటున్న నా తమ్ముడు కావాల్సి వచ్చాడు. ఛీ, కర్మ. అయ్యా రాజావారు, ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. ఈలోగా అబ్బాయి వచ్చాడా సరే,
లేదంటే మళ్ళీ ముహూర్తం గురించి వారం దాకా ఆగాలి. హ, వచ్చేస్తుంటాడు పంతులు గారు. సరే. శేఖర్, అర్జున్కి ఫోన్ చేసావా? చేశాను నాన్నగారు. బయలుదేరి చాలాసేపు అయిందంట. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదంటే బహుశా దగ్గరలోనే ఉండుంటాడు. అయినా ఈ ముహూర్తానికి కాకపోతే ఇంకో మంచి ముహూర్తానికి పెళ్లి చూపులు జరిపించవచ్చు. దానికోసం మీరు టెన్షన్ పడకండి. అవునండి, అబ్బాయి బయటవాడు కాదుగా, మళ్ళీ రాడేమో అనుకోవటానికి, ఏమవుతుందోనని భయపడ్డానికి. ఏ రోజైతే అపర్ణ ఇష్టమని మనతో తనంతట తానుగా చెప్పాడో ఆ రోజే వాళ్ళ పెళ్ళైపోయినట్టు. దాని గురించి ఆలోచించి మనం ఇంత ఆందోళన పడాల్సిన అవసరం లేదండి. అలాగే. జోగన్య బాగున్నావా? నమస్తే రాజు గారు. నమస్తే. నమస్తే అపర్ణ. జాగ్రత్త, బాగున్నావా? అవును, ఏంటి అర్జున్ కనిపించలేదు? అర్జున్ గారు రాలేదా? అర్జున్ గురించే వెయిట్ చేస్తున్నాం అందరం. నీకేంటి నాయుడు బావా, నువ్వు నోరు తెరిచి అడగాలే గాని ఏ ఆడపిల్ల తండ్రి అయినా కళ్ళు మూసుకొని నీకు పిల్లనిస్తాడు. ఇదే మంచి టైము. అందరు ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు కనుక వేసి చెప్పేస్తే ఓ పని అయిపోద్ది. చెప్పేద్దాం. రాజావారు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటది? నాయుడు బావ, నాన్నగారు అసలే టెన్షన్లో ఉన్నారు. ఏదైనా ఉంటే తర్వాత చెప్పు. ఇప్పుడే చెప్పాలి శేఖరం. సరే, నాతో చెప్పు. శేఖర్, నువ్వు చెప్పు. అది కాదు నాన్నగారు. చూడు, అతనేం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోకుండా ఏవేవో ఎందుకు ఊహించుకోవడం? నాయుడు బావ, నువ్వేం చెప్పదలుచుకున్నావో నిర్భయంగా చెప్పు. అదే రాజావారు, నేను ఎన్నాళ్ళ నుంచో నేను చెప్పు. ఎన్నాళ్ళ నుంచో స్నేహ అర్జున్ బావ వచ్చాడు. రా బాబు. అమ్మ రాలేదా బాబు? అత్తయ్య గారు వస్తుంటారు. అత్తయ్య కుర్రాడు కదా, కాస్త స్పీడ్ ఎక్కువ. అమ్మగారు ఓల్డ్ కదా, వెనకట్లా కాస్త స్లోగా వస్తుంటారు. నువ్వు కూడా అమ్మాలతో కాస్త స్లోగా రావాల్సింది. అంటే ఏం లేదు, అదే. నువ్వు ఆపుతావా? పంతులు గారు, ఇక కార్యక్రమం మొదలు పెట్టండి. రా బాబు, కూర్చో. దా అర్జును దా. ఆగండి. మా అమ్మ రావట్లేదు. ఎందుకు రావటం లేదు? ఏదో ఒంట్లో బాగాలేకపోయి ఉంటది. దాని ఏమన్నా అమ్మగారు, మనం మొత్తం వీడియో తీసి చూపిస్తే సరే ముచ్చట పడిపోతారు. నువ్వు రా అర్జున్, రా రా కూర్చో. రాజావారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను అపర్ణని పెళ్లి చేసుకోవట్లేదు. అందుకే మా అమ్మ రాలేదు. ఏం మాట్లాడుతున్నావు బాబు? పెళ్లి ఇష్టం లేకపోవడం ఏమిటి? అవును, ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేదు అన్నాను. మరి మొన్న అపర్ణ అంటే ఇష్టం అన్నావు, పెళ్లి చేసుకుంటాను బతిమలాడావు. 100 అంటావండి, అవన్నీ నిజమైపోతాయా? అయినా బుద్ధున్నాడు ఎవడైనా మీ అమ్మాయిని చేసుకుంటాడా? నోరు ముయిరా. మీరు ఆగండి నాన్నగారు. ఏరా, తమాషాలు చేస్తున్నావా? ప్రేమ పెళ్లి అంటే నీకు ఎగతాళిగా ఉందా?
నా చెల్లెల్ని ప్రేమించమని పెళ్లి చేసుకోమని నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడావా? సిగ్గులేదురా? మీ చెల్లంటే నాకు ఇష్టం, తను లేకుండా బతకలేను, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని ఏడ్చావు కదరా. అవన్నీ మర్చిపోయావా? ఇప్పుడు చెప్తున్నా, నాకు నీ చెల్లి వద్దు, దాంతో పెళ్లి వద్దు. మీ కుటుంబం మొత్తం వచ్చి నా కాళ్ళు పట్టుకున్నా సరే ఈ పెళ్లి జరగదు. ఆగన్నయ్య. నేనంటే నీకు ఇష్టం లేదా? లేదు.